బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల గందరగోళ రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా మార్చుకోనుందా? జీవన్ రెడ్డికి కాంగ్రెస్లో ఆదరణ కరువు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించనున్నారా? అయితే కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో భాగంగా జీవన్ రెడ్డితో రహస్యంగా భేటీ జరిగిందా? కేసీఆర్ గారు జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇప్పుడు దీని మీదనే చర్చ నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి అడుగడుగున అవమానాలు ఎదురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ అలాగే జీవన్ రెడ్డికి సంబంధించిన వర్గీయుల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయి. జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరులకు బీఫామ్లు ఇవ్వకుండా ఎమ్మెల్యే సంజయ్ వర్గీయులకు బీఫామ్లు ఇవ్వడంతో జీవన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి అటు రెబల్ క్యాండిడేట్లకు ఆయన నేరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఓడగొట్టేందుకు జీవన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన మున్సిపాలిటీల అన్నిటినీ ఆయనే తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. రెబల్ క్యాండిడేట్స్ని గెలిపించుకోవాలని ఆయన విన్నవిస్తూ ఉన్నారు ప్రజలను. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన జీవితాన్ని దారిపోసానని, జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికుందంటే దానికి కారణం జీవన్ రెడ్డి అని, ఆయన మాజీ మంత్రిగా ఎమ్మెల్సీగా ఆయన చేసిన సేవలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ మరవలేదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఆదరణ కరువైంది. ఆయన మాట ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం ఆయన వర్గీయులకు టికెట్లు కూడా ఆయన తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆయన సతమతమవుతా ఉన్నారు. కాబట్టి ఆయన పరిస్థితిని కేసీఆర్ గారు క్యాచ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇందుకోసం కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో భాగంగా జీవన్ రెడ్డితో రహస్య భేటీ జరిగిందనే ఉదంతాలు ఇప్పుడు చెక్కలు కొడతా ఉన్నాయి. నిజంగానే జరిగిందని కొంతమంది విశ్వసనీయ వర్గాల ద్వారా విశ్లేషకులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే కేటీఆర్ జీవన్ రెడ్డి గారితో మాట్లాడి, మీరు అవమానాలు పడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగుతారు, మీరు బీఆర్ఎస్ పార్టీకి రండి, ఎందుకంటే అక్కడ స్థానికంగా జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అటు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జగిత్యాలకు ఒక డైనమిక్ లీడర్ కావాలి. మరి ఇలాంటి సమయంలో సంజయ్ని ఎదుర్కొని, సంజయ్ని ఢీకొట్టి, సంజయ్ని ఓడగొట్టే ఒక డైనమిక్ లీడర్ కోసం బీఆర్ఎస్ పార్టీ సైతం ఓపికగా చూస్తూ ఉన్నది. కాబట్టి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధమైంది అనేది ఇప్పుడు చర్చ. కాబట్టి కేసీఆర్ గారు ఆయనతో ఫోన్లో మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. వారిద్దరూ సీనియర్ రాజకీయ నాయకులే కాబట్టి వారు ఇదివరకే అటు అసెంబ్లీలో వారు ఎన్నోసార్లు కలిసి కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి మధ్య ఉన్న ఆ స్నేహంతో ఇక బీఆర్ఎస్ పార్టీలోకి రండి, మీకు తగిన సముచిత స్థానం మీకు బీఆర్ఎస్ పార్టీలో లభిస్తుంది, ఇక ఎన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే మీరు అవమానాలు పడుతూ ఉంటారని చెప్పేసి ఆయనను ఆహ్వానించినట్టు తెలుస్తూ ఉన్నది. దానికి జీవన్ రెడ్డి సైతం ఇక సముఖంగా చూపించినట్టే, అంటే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుందనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అభ్యర్థులను, ఆయన వర్గీయులకు సంబంధించిన ఆయన రెబల్ క్యాండిడేట్స్లను గెలిపించుకొని పెద్ద మొత్తంలో ఒకేసారి బీఆర్ఎస్ పార్టీలోకి మారేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు, ఆయన మానసికంగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తూ ఉన్నది. మరి అతి త్వరలోనే కేసీఆర్లతో పూర్తిగా మాట్లాడి తను గెలిపించుకున్న కౌన్సిలర్లతో ఒకేసారి బీఆర్ఎస్ కండవ కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుందనేది విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం. అయితే ఇది నిజంగా చర్చ జరిగిందా, జీవన్ రెడ్డి గారు నిజంగా వస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన కట్టర్ కాంగ్రెస్ వాదిగా చూస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట జగిత్యాల జిల్లాగా ఆయన ఉన్నప్పుడు ఉండేది. మరి ఇలాంటి తరుణంలో అలాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంతేకాకుండా అనేక సార్లు కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని ఆయన సొంతంగా ఆయన బాహటంగా విమర్శించారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో ఆయన కేసీఆర్తో కలిసి ప్రయాణం చేస్తారా అనేది ఇప్పుడు అందరిలో ఒక మెదులుతున్న ప్రశ్న. కానీ చూడాలి, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అంటారు కదా. మరి రాజకీయాల్లో ఆయన పార్టీ మారచ్చు, లేదంటే అదే పార్టీలో కొనసాగి ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్యే సంజయ్ మాత్రం తాను బాహటంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవడం లేదు, తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటున్నారు. కానీ అభివృద్ధి కోసం
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్తో కలిసి నడుస్తానని ఆయన కాస్త దాపరికమైన ఒక రాజకీయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి నేపథ్యంలో జీవన్ రెడ్డి గారి అడుగులు ఎటుంటాయి, అటు నిజంగానే బీఆర్ఎస్ వైపు ఉంటాయా, లేదంటే అదే కాంగ్రెస్లో కొట్లాడుతూ అదే కాంగ్రెస్లోనే పోరాడతారా అనేది అయితే వేచి చూడాలి.